హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ ఏంటి చేసుకుందాము అని పిల్లల్ని అడిగినప్పుడు ఇంకా పిల్లలు ఏమన్నారు, మమ్మీ చికెన్ కావాలి మమ్మీ, చికెన్ చేయి మమ్మీ అని అంటే సరే అని చెప్పి చికెన్ తీసుకొచ్చాము. ఇప్పుడు నేను వండుతాను చూడండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఏమేమి ఐటమ్స్ నాకు అవసరమో చూపిస్తున్నాను చూడండి. పుదీనా, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, కారము, కొబ్బరి పొడి. ఈ మసాలా దంచందండి, గరం మసాలా. ఇది ధనియాలు వేయించి పెట్టుకొని కొన్ని గరం మసాలాలు వేసుకొని నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది వేసుకుంటే చికెన్ బాగుంటుంది. ఆయిల్, ఇంకా చికెన్ ఫ్రెష్గా కడుక్కున్నాను. నేను ముందుగా చికెన్కి అన్ని కారము, ఉప్పు అవన్నీ పట్టించుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుంటాను అన్నీ కలుపుకొని. ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పెరుగు, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా హ్యాండ్తో ఇలా కలుపుకోవాలి. ఇలా హ్యాండ్తో మనము కలుపుకుంటే మంచిగా పీసెస్కి ఉప్పు, కారము ఇవన్నీ మంచిగా పడతాయి. చూశారు కదా, హ్యాండ్తో కలుపుకుంటే పీసెస్కి ఎంత బాగా పట్టింది. ఇక మంచి కలర్ వచ్చింది చూడండి. ఇంకా దీన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నా. అది కేజీ చికెన్ అయినా మనం కొంచెం వెడల్పు దాంట్లో వండుకుంటే మనకు కలపడానికి ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది కూడా. అందుకని నేను ఈ బాండి పెట్టుకున్నా. బాండి కొంచెం గరం అయ్యే వరకు ఆగి తర్వాత ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ హీట్ అయిపోయింది. నేను మసాలాలు వేసుకుంటున్నాను. రెండు 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను నేను. గ్రేవీ మంచిగా చిక్కగా అవుతుంది, చికెన్ కర్రీ అప్పుడు బాగుంటుంది. సన్నగా తరుక్కోవాలి, తొందరగా గోలుతాయి అవి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా గోలుతాయండి. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు నేను కలిపే దాంట్లో కాకుండా దీంట్లో పోపులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఆనియన్స్ గోల్డ్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి.
ఇవి మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ వేసుకుంటున్నా. ఇది 1/2 అవర్ అయిపోయింది. మంటలు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మంచిగా ఈ ఆయిల్ మొత్తం దీనికి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మనము ఆయిల్లోనే ఉడకాలి. చూడండి, ఇగో కొద్దిగా ఆయిల్ పైనకి వస్తుంది. ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు వరకు మనం చికెన్ని ఉడకనియాలి. అప్పుడు మంచిగా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చికెన్ ఆయిల్లో ఉడికేంత వరకు మనం ఒక మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అట్లా నూనెలో ఉడకనిద్దాం. చికెన్ అక్కడ మనం సిమ్లో పెట్టి ఆయిల్లో ఉడకనిస్తున్నాం కదా. ఆలోపు ఇంకో సైడు మనము అన్నం వండుకుందాం. అన్నం ఏంటంటే నేను బగారా రైస్ వండుతున్నా. నేను కుక్కర్లో వండుతున్నానండి. నాకు కొంచెం తొందరగా కావాలి కాబట్టి నేను కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. కుక్కర్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. బగారా రైస్ కాబట్టి దీంట్లో కూడా నేను మసాలా వేసుకుంటాను. 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, తర్వాత పుదీనా, తర్వాత అన్నంలోకి 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఆయిల్లో కొంచెం మగ్గే వరకు ఇలా కలపాలి. ఇవి కొంచెం గోలిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా. సాల్ట్ వేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ పోపును మాడిపోనివ్వద్దండి, లేదంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. అందుకే పోపు మాడిపోకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు గట్టితో కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా అవి మంచిగా గోలినాయి కాబట్టి ఇప్పుడు దాంట్లోకి రైస్ వేసుకుందాం. నేను ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ముందుగా మంచిగా కడుక్కొని 3 గ్లాస్ వాటర్ పోసి పెట్టుకున్నాను. ఆల్రెడీ బియ్యం నానిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పోపులో ఈ రైస్ని వేసేసుకుందాం. మనం రైస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇది 2 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేద్దాం. కుక్కర్ మూత పెడుతున్నానండి నేను. విజిల్ ఉంది, కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం చికెన్ చూద్దాం. చూసారు కదా, ఇంకా ఆయిల్ వాటర్ మొత్తము మంచిగా ఆయిల్లో ఉడికిపోయింది. ఎంత బాగా కలర్ వచ్చింది.
ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను. కొద్దిగా నేను వాటర్ వేసుకుంటున్నాను అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతాయి, తక్కువ వేసుకుంటే మాడిపోతుంది. అందుకే మనం చూసుకుంటూ వేసుకోవాలి. నాకైతే సరిపోతాయి, నేను ఎక్కువ వేసుకోవట్లేదు. మాకు కొంచెం గ్రేవీగానే ఉండాలండి, అందుకని నేను ఇన్ని తీసుకున్న వాటరు. మీకు తక్కువ అయితే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి, అంతా సూపీ సూపీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిద్దాం. 2-3 మినిట్స్ అయిపోయింది కదా, మనం మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉడుకుతుందండి. దీంట్లో ఇప్పుడు నేను కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తీసుకొని నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కొబ్బరిని వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల మంచిగా గ్రేవీ చిక్కగా అవుతుంది, మంచిగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా మూత తీసి పెట్టుకుందాం కాసేపు, అప్పుడు గ్రేవీ చిక్కబడుతుంది. చూసారు కదా, మనం మూత తీసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ చిక్కబడింది, అలాగే ఉడకపొడి కూడా ఉడికింది. ఇప్పుడు నేను మసాలా వేసుకుంటున్నాను. మసాలా అంటే ధనియాల పొడి. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసి నేను మిక్సీ చేసుకున్నాను. ఇది వేసుకుంటే చికెన్ కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాను. చికెన్ గ్రేవీ దగ్గరికి వచ్చిందండి. చికెన్ కర్రీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం అంతే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా, కొత్తిమీర వేసుకుంటున్నా. రైస్ కూడా 2 విజిల్స్ వచ్చినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది విజిల్ పోయే వరకు కొద్దిసేపు పక్కన పెడతాం. చూడండి, ఇగో గ్రేవీ కూడా పిల్లలకి కొంచెం సూపీ సూపీ అంటారు, అందుకే నేను కొంచెం సూపీగా చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా 15 మినిట్స్లో మనం చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. రైస్ 2 విజిల్స్ వచ్చేసింది కదా, రైస్ని పక్కన పెడుతున్నాం. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నాకు చికెన్ కర్రీని చూస్తే ఆకలిస్తుందండి, నేను అన్నం తినేస్తాను. ఇంకా చూడండి ఎంత బాగుందో, మంచి కలర్లో, మంచి స్మెల్. ఇంకా రైస్ కూడా చూడండి మంచిగా అయింది, వేడి వేడిగా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగండి చూడండి మంచి వాసన వస్తుంది, మంచిగా పూల్ పూల్ అయింది. ఇప్పుడు నేను పిల్లలకి పెడుతున్నా. సైడ్కి
ఈ కర్రీలో కూడా నేను నిమ్మకాయ వేసుకుంటున్నానండి. సూపర్ ఉందండి. అన్నీ ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయి. చాలా 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 బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.